రాష్ట్రంలో ఏర్పడడం అనేది చాలా దురదృష్టకరం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడం చూసి హరీష్ రావు ఓర్వలేకపోతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. 10 ఏళ్లలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బీఆర్ఎస్ నాయకులు ఎంత విచ్చలవిడిగా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య అత్యంత దురదృష్టకరమని, దొంగను పట్టుకునే క్రమంలో ప్రమోద్ వీరమరణం చెందారని చెప్పారు. ఇక ఈ ఘటనను కూడా హరీష్ రావు రాజకీయాలకు ఉపయోగించుకోవడం నీచమైన చర్య అని మండిపడ్డారు. హరీష్ రావు గారు పండుగ పూట కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నాడు. మరి తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన బుద్ధి మారక అవాక్కులు చవాకులు పేలుతున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఇలా హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటు. గత 10 ఏళ్ళ మీ ఫామ్ హౌస్ పాలనలో ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. మీ దోపిడీ, మీ అరాచకాలు, మీ స్కామ్ల వల్లనే తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది. మరి అది మర్చిపోయి ఇలా హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటు. మా ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ఈ 2 ఏళ్లలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడం చూసి హరీష్ రావు ఓర్స్తలేడు. మరి ఈరోజు నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరగడం అత్యంత దురదృష్టకరం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ప్రమోద్ మరి